రైతులకు ఇచ్చిన మాట తప్పిన అబద్ధాల అరవింద్ను ఓడించాలని మరో దశ రైతు ఉద్యమంతో అరవింద్కు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు రైతు జేఏసీ కన్వీనర్ వి ప్రభాకర్, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ అన్వేష్ రెడ్డి. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, ఆర్మూర్ డివిజన్ కమిటీ, రైతు ఐక్య వేదిక ఉమ్మడి జగిత్యాల జిల్లా కమిటీల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని ఎన్ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అబద్ధాల్లో ఆరితేరిన అరవింద్ ప్రధాని నోటితో కూడా అబద్ధాలు చేయించారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చిపెడతానని హామీ ఇవ్వడమే కాదు, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా, సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగాలు కల్పిస్తా, అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తా, నల్ల డబ్బు తెచ్చి 70 లక్షల కోట్ల రూపాయలని జీరో ఖాతాలు తెచ్చి 15 లక్షల రూపాయల చొప్పున ఇంటింటికి నేను బ్యాంక్ అకౌంట్లో వేస్తా అంటూ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అయ్యా, మేము సూటిగా అడుగుతా ఉన్నాం, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్లో రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించాలి. ఆ ధర నిర్ణయించావా? స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేశావా? చేయకపోగా ఈ దేశంలో ఉన్న పబ్లిక్ రంగాన్ని, అన్ని రంగాల్ని ఆదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పి ఇక మిగిలిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ చట్టాల వల్ల నష్టం వస్తుంది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు జరగవు అని ఉద్యమం చేస్తే 750 మంది అమరత్వంతో 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం సాగింది. అయ్యా, నువ్వు ఒక రాతపూర్వక హామీ ఇచ్చి ఆ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తావు అమలు చేస్తానని. కానీ నువ్వు అమలు చేయకుండా ఈరోజు తిరిగి దొంగచాటున చాప కింద నీరులాగా ఈరోజు ఆ 3 చట్టాలను అమలు చేయడానికి, విద్యుత్ బిల్లుని అమలు చేయడానికి పూనుకుంటే 2వ దశ ఉద్యమం, రైతాంగ ఉద్యమం ముందుకు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 2019 ఎన్నికల్లో ధరంపూరి అరవింద్ అనే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, నేను గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు సాధించి పెడతాను, అట్లాగే మద్దతు ధర లిస్టులో జాబితాలో 15,000 రూపాయల క్వింటాల్ పసుపుకు ధర నిర్ణయించి చేరుస్తానని చెప్పేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాం. అక్కడ మోడీ మోసం చేశాడు. ఈ నిజామాబాద్ పార్లమెంట్లో అరవింద్ మరో మోసాన్ని చేసి 5 రోజులు 5 సంవత్సరాలు గడుస్తున్నా అతి లేదు గతి లేదు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దేశ ప్రధానితోని ఒక అబద్ధ ప్రకటన, ఒక మోసపూరిత ప్రకటన అరవింద్ చేయించాడని నేను ఆరోపిస్తా ఉన్నాను. దానికి కారణం ఈ రోజు ఏదైతే నిజామాబాద్లో పసుపు బోర్డు నేను ఏర్పాటు చేస్తున్నాను, జీవో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఆ నోటిఫికేషన్ కాగితం నా దగ్గర ఉంది. అందులో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు ఉందా, తెలంగాణలోని ఉందా, ఈ దేశంలో ఎక్కడ స్థలం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. పసుపు బోర్డుకు బడ్జెట్లను ఏం కేటాయించామని అడుగుతా ఉన్నాను. అది మోసం కాదా? అరవింద్ గారు ఒక ప్రధానమంత్రితోని అట్లా అబద్ధం ప్రకటన చేయించడం నీకు తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అందుకనే గతంలో కవితమ్మని ఓడించిన ఈ రైతాంగం ఈ అరవింద్ అబద్ధాలతో కూడిన అరవింద్ని, మోసం చేసిన అరవింద్ని, బాండ్ పేపర్ మీద రాసిన మాటకు నిలబెట్టుకోలేని అరవింద్ని ఓడించాలని చెప్పేసి రైతాంగానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లా సంయుక్తంగా పిలుపునిస్తూ ఉంది. అన్నలు, అక్కలు దయచేసి ఆలోచించండి. ఈరోజు 2014 నుంచి 2024 వరకు 130,000 నుంచి 150,000 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక అప్లపాలై గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి. అందుకని ఆత్మహత్యలు లేని రాజ్యం కావాలి, రైతాంగానికి గిట్టుబాటు ధరలు కావాలి అనే ఉద్యమం చేద్దాం. ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి, అరవింద్ను ఓడించండి. మతోన్మాదాన్ని సృష్టిస్తున్న అరవింద్ లాంటి వాళ్ళు ఓడించాలి, బీజేపీని ఓడించాలి అని చెప్పేసి పిలుపునిస్తూ మరొక విషయం గుర్తు చేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పసుపుపై
చర్చ అనే కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ రోజు అరవింద్ మోసాన్ని ఎండగట్టాలి, అరవింద్ని ఓడించాలనే నినాదానికి మీరంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ రైతులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సమయంలో ఈ అకాల వర్షంలో తడిసిన ధాన్యానికి ఏ మాత్రం తరువు లేకుండా బేషరతుగా తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఎకరాన 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.